ప్రతిరోజు అభివృద్ధి చెందుతోన్న సాంకేతికత ఒకవైపు ప్రజలకు సహాయం చేస్తుంటే మరోవైపు దాని గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి వైద్యులు సాధారణ గ్యాస్ లేదా ఎసిడిటీ అని చెప్పి ఇంటికి పంపించినప్పుడు కేవలం కొద్ది నిమిషాల్లోనే ఏఐ ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొద్ది క్షణాల్లో వచ్చిన ఈ హెచ్చరిక అతని ప్రాణాన్ని కాపాడింది. ఆ అపెండిక్స్ పగిలిపోయే ముందు ఒక ఏఐ టూల్ ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ఎలా గుర్తించిందో తెలుసుకుందాం. నేటి ఈ డిజిటల్ యుగంలో ఏఐ రోజు రోజుకు మెరుగుపడుతోంది. ఒకవైపు ఏఐ ప్రజలకు సహాయం చేస్తుంటే మరోవైపు ఇది చాలా మంది ఉద్యోగాలకు ముప్పుగా మారుతోంది. అయితే ఈ మధ్య ఒక మంచి మరియు ఊరటనిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. ఏఐకి సంబంధించిన ఇటీవలి ఒక సంఘటనలో వైద్యులు కూడా గుర్తించలేని ఒక ప్రాణాంతక లోపాన్ని ఒక ఏఐ మోడల్ పట్టుకుంది. 49 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా వైద్యులు దానిని ఎసిడిటీ అని చెప్పి ఇంటికి పంపించేశారు. అయితే ఆ వ్యక్తి తన లక్షణాలను ఏఐకి చెప్పగా ఏఐ కేవలం కొన్ని నిమిషాల్లోనే అపెండిక్స్ పగిలిపోయే తీవ్రమైన ప్రమాదాన్ని సూచించిందట. ఆ తర్వాత జరిగిన దానికి అందరూ ఆశ్చర్యపోయారు. డాక్టర్ తప్పును గ్రాక్ ఏఐ పట్టుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్లో షేర్ చేసిన ఒక పోస్ట్లో ఒక యూజర్ రోగి యొక్క కథను వివరించారు. వైరల్ పోస్ట్ ప్రకారం 24 గంటల పాటు రోగికి కడుపులో రేజర్ బ్లేడ్ లాంటి భరించలేని నొప్పి రావడంతో అతను కదలకుండా పడుకుండిపోయాడట. ఆసుపత్రికి చేరుకున్నప్పుడు డాక్టర్ కడుపును కొద్దిగా నొక్కి ఎసిడిటీ బ్లాకర్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. కానీ మందులతో నొప్పి తగ్గలేదు, మరింత తీవ్రంగా ఉంది. పెరుగుతున్న నొప్పితో విసిగిపోయిన ఆ వ్యక్తి తన గ్రాక్ ఏఐ చార్ట్ను తెరిచి తన లక్షణాలన్నీ చెప్పాడు. దానికి గ్రాక్ వెంటనే బదులిచ్చింది. గ్రాక్ తక్షణమే అల్సర్ లేదా అపెండిక్స్ ను సూచించిందని మరియు తాను ఏ రకమైన రెడ్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాడో చెప్పిందని రోగి రాశారు. ఇప్పుడే తిరిగి వెళ్లి ఒక సిటీ స్కాన్ చేయించుకోవాలని గ్రాక్ సలహా ఇచ్చిందట. అయితే ఆ వ్యక్తి అబద్ధం చెప్పి సిటీ స్కాన్ చేయించుకున్నాడట. రోగి గ్రాక్ చెప్పిన మాటలను కాపీ చేసి మళ్లీ అత్యవసర ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈసారి అతను సిటీ స్కాన్ చేయించుకోవాలని పట్టుబట్టాడు. ఏఐ స్కాన్ చేయమని చెప్పిందని తాను డాక్టర్లకు చెప్పలేదని ఆ వ్యక్తి తెలిపాడు. అతను అబద్ధం చెప్పాల్సి వచ్చింది మరియు తన సోదరి ఒక నర్స్ అని ఆమె స్కాన్ చేయించుకోమని సలహా ఇచ్చిందని కూడా చెప్పాడు. సిటీ స్కాన్లో చివరికి అది సాధారణ ఎసిడిటీ కాదని పగిలిపోయే దశలో ఉన్న వాపు వచ్చిన అపెండిక్స్ అని స్పష్టమైంది. ఆ తర్వాత 6 గంటల్లోనే శస్త్రచికిత్స చేసి అపెండిక్స్ ను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిందని రోగి తెలిపారు. ఈ పోస్టుపై ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరోజు ఏఐ డాక్టర్ల స్థానాన్ని ఆక్రమిస్తే తాము సంతోషిస్తామని చాలా మంది యూజర్లు చెప్పారు. ఒక యూజర్ అయితే ఏఐ డాక్టర్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వైద్యులు కేవలం డబ్బు సంపాదించడం పైనే దృష్టి పెడుతున్నారని అన్నారు. చాలా మంది యూజర్లు ఈ సంఘటన వలన ఏఐని ప్రశంసిస్తున్నారు.